చూడండి, ఇక్కడ ఎవరైనా కాస్త బలశాలుంటే వాళ్ళు ఇలా 5 నిమిషాలు చేయాలి. అప్పుడు వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. చూడండి, 1 నిమిషం పాటు నాతో కలిసి చేయండి. మీరందరూ పూర్తిగా చేశారా? అవునా? ఒక మాట ఉంది, అందరూ నాతో కలిసి చెప్పండి. గురుత్వాకర్షణ చెప్పండి. గురుత్వాకర్షణ అంటే ఏమిటంటే, ఎవరికైతే వశీకరణ ఎక్కువగా ఉంటుందో వారు అన్నిటినీ తమ వైపుకు లాక్కుంటారు. ఇది చుంబకీయ ఆకర్షణ. అంటే యోగం అనేది మీకు గురువు. పవనుడు గురువు, నీరు తండ్రి, మాత ధరిత్రి, మహల్. ఈ వాయువు, ప్రాణవాయువు ఉందే, ప్రాణ ఆచార్య. సరే పిల్లలు, అనులం చేయండి, అనులం చేయండి. ఆ తర్వాత మీరు ఇంకో ఆసనం చేయవలసి ఉంటుంది. అందరూ అనులోం చేయండి. ప్రాణ పిత, ప్రాణ మాత, ప్రాణ భ్రాత, ప్రాణ స్వస, ప్రాణ ఆచార్య, ప్రాణో బ్రహ్మణేతి. ప్రాణాయ నమో యస్య సర్వం ఇదం వశే. ప్రాణస్సిదం వశే సర్వం త్రిదివీ యత్ ప్రతిష్ఠితం. మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ ప్రజ్ఞాం చ విధీహిన. అనులోం విలోం చేయండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, గొప్ప గురు మంత్రాన్ని ఉపదేశించండి, బ్రహ్మాండమైన అస్త్రాన్ని ఇవ్వండి. ప్రాణ బ్రహ్మాస్త్ర దృష్టి, ఇదే పెద్ద బ్రహ్మాస్త్రం. ప్రాణం ఏమిటో చెప్పండి. బ్రహ్మాస్త్రం. గట్టిగా చెప్పండి, ఏమిటి? బ్రహ్మాస్త్రం. ప్రాణం బ్రహ్మాస్త్ర దృష్టి, ఇదే ప్రాణ బ్రహ్మాస్త్రం. ఈ కరోనా, ఈ డెంగ్యూ, ఈ చికెన్ గున్యా, ఈ స్వైన్ ఫ్లూ, అలాగే రకరకాల ఫ్లూలు, అనులోం విలోం చేయండి. ఇదందరికీ చాలా అవసరం. సూటిగా చికిత్సను అందిస్తోంది, మర్మ చికిత్సను అందిస్తోంది, కైరోథెటిక్ మసాజ్ అందిస్తోంది. అది అన్ని విధాలుగాను